మావరిక్ ఎపిసోడ్ 4. మావరిక్ ఆ ఫోటో చూసిన షాక్లో ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్, ఇతను మా చెల్లిని చేసుకోబోయే అబ్బాయి అవినాష్. ఇతన్ని మా నాన్న ఎందుకు చంపుతాడు సార్? ఎక్కడో ఏదో జరిగింది. ప్లీజ్ సార్, నిజమేంటో తెలుసుకోండి సార్ అని అంటాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడని మీ నాన్నే అవినాష్ని చంపేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవ్వరో కాదు, వాళ్ళ ఫ్రెండే. అయినా మేమేం చేయాలో మాకు తెలుసు. నువ్వు ఏమున్నా కోర్టులో చూసుకో అని అంటాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్కి మావరిక్కి అస్సలు పడదు. మావరిక్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, మీరు ఈ పని చేశారంటే మేమెవ్వరూ నమ్మము. అసలు ఏం జరిగిందో చెప్పండి నాన్న అని అంటాడు. నేను పని మీద బయటికి వెళ్ళి వస్తుండగా నా కారు షీలానగర్ దగ్గర ట్రబుల్ ఇచ్చింది. కారు మెకానిక్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో నాకు పక్కన పొదల దగ్గర నుండి పెద్ద అరుపు వినబడింది. వెళ్ళి చూసేసరికి అవినాష్ని పొడిచి చంపేశాడు. చంపింది ఎవరో కాదు, పొద్దున నీతో గొడవ పెట్టుకున్న ఆ హరి. నేను చూడడం వాడు చూశాడు. ఎక్కడ అందరికీ చెప్తానేమో అని పోలీసులకు నేనే చంపినట్టు చెప్పాడు. హోమ్ మినిస్టర్ కొడుకు అవ్వడం వల్ల అందరూ వాడి మాటలే నమ్మారు. నేను ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదురా అని అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడే మావరిక్కి వాళ్ళ వదిన ఫోన్ చేస్తుంది. నాకు తెలిసిన ట్రాఫిక్ పోలీసుని కలిసి ఈ రోడ్డు సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నా, కానీ నాకు అందులో ఒక్క క్లూ కూడా కనిపించడం లేదు అని చెప్తూ ఆ ఫుటేజ్ని మావరిక్కి పెడుతుంది వాళ్ళ వదిన. ఆ ఫుటేజ్ని మావరిక్ చెక్ చేస్తాడు. ఆ డ్రైవర్కి కానీ విజ్జుకి కానీ సంబంధించిన ఏ ఒక్క క్లూ కూడా దొరకదు. పాప కనిపించకపోవడం, వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఒక్కసారిగా మావరిక్ని చాలా షాక్కి గురి చేస్తాయి. నేను ఇప్పుడు ధైర్యంగా ఉండడం అవసరం అని మావరిక్ తనకు తన ధైర్యం తెచ్చుకొని ప్రశాంతంగా ఆ ఫుటేజ్ని మళ్ళీ చూస్తాడు. అప్పుడు మావరిక్కి ఆ ఫుటేజ్లో ఒక బుర్కాలో ఉన్న వ్యక్తి కనబడుతుంది. ఆ వ్యక్తి ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ మీద నుంచి ఎవరో ఒక వ్యక్తి ఒక బ్యాగ్ని ఆ బుర్కాలో ఉన్న వ్యక్తి వైపు విసిరేస్తాడు. ఆ బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఏ ఆటో అయితే దిగాడో అదే ఆటోలోకి వెక్కి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. ఇంతకీ అవినాష్ని ఎందుకు చంపారు? బుర్కాలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? విజ్జు ఎక్కడుంది? ఏమైంది? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి.